అండ్ అనసూయ గారి విషయానికి వస్తే పర్టికులర్లీ మీరు కూడా ఆ జబర్దస్త్ స్టేజ్ మీదే అలా ఎదుగుతూ వచ్చారు కాబట్టి ఇద్దరు కూడా యాజ్ అ యాంకర్గా చూస్తూ ఉండి అనసూయ గారిని వెన్ షీ బికమ్ ఆ యాక్ట్రెస్, తను యాక్ట్రెస్ అయినప్పుడు ఆ వేరియేషన్ అది ఎలా అనిపించిందండి ఎస్పెషల్లీ రంగమ్మత్తగా? టోటల్గా అసలు రంగస్థలం మూవీ చూస్తున్నప్పుడు అనసూయ అనే మైండ్లోకే రాలేదు. దీని అనసూయ మాతో పాటు యాంకరింగ్ చేస్తుంది, జబర్దస్త్లో ఉంటుంది అనే ఫీలింగే రాలేదు. టోటల్లీ షీ వాస్ రంగమ్మత్త ఆ సినిమాలో క్యారెక్టర్ అన్నట్టే చూసాను తప్ప అసలు మన ఫ్రెండ్ కదా అనసూయ కదా అన్న ఫీలింగ్ మైండ్లోకి రాలేదు. అంత డిఫరెంట్ వేరియేషన్ కదా. ఇక్కడ ఉండే యాక్టివ్గా ఉండి మోడర్న్గా ఉండే అనసూయ వేరు, అక్కడ ఒక విలేజ్ గర్ల్ లాగా ఒక రంగమ్మత్త క్యారెక్టర్ వేరు. సో అసలు ఎక్కడ పోలిక రాలేదు మాకు. సో ఆ ఫీలింగే రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్ కదా అక్కడ చేస్తుంది కదా. అయిపోయిన తర్వాత మంచి పేరు వచ్చిన తర్వాత, సినిమాలో మంచి పేరు వచ్చిన తర్వాత ఇప్పటికీ మేము స్కిట్స్లో మధ్య మధ్యలో పిలుస్తూ ఉంటాం రంగమ్మత్త అని చెప్పేసి, ఆంటీ అని రంగమ్మత్త అనో అలా పిలుస్తూ ఉంటాం అన్నట్టు. అండ్ మీ టీంలో గడ్డం నవీన్ గారు కావచ్చు, రాము గారు కావచ్చు, సో వీళ్ళని ఎక్కువగా కంటిన్యూ చేయడానికి ఏంటండి రీజన్? కంటిన్యూ చేయడానికి రీజన్ ఒకటి వేవ్ లెంత్ మ్యాచింగ్. సో నవీన్ కానీ, రాము కానీ, తేజ కానీ వీళ్ళేంటంటే మాదొక డిసిప్లిన్ వెళ్తాం. నాకు 7 o'clock అన్నప్పుడు 7 o'clockకి రాకపోతే నేను తిట్టేస్తాను. 10 minutes గ్యాప్ వచ్చినా కూడా యూ టెల్ మీ 10 minutes లేట్ అవుతుందని చెప్పు, నేను వదిలేస్తాను. కానీ నేను 10 minutes లేట్ వచ్చేసి మీరు 7 o'clock చెప్తే నేను 7:10కి వచ్చాను అని అంటే కాదు. నువ్వు ఎందుకు లేట్గా వస్తున్నప్పుడు నువ్వు చెప్పు, గివ్ మీ టైమ్స్ అహెడ్. అన్నా నేను 10 minutes లేట్ వస్తున్నానంటే ఓకే. సో అది మా టీంలో అందరికీ అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు ఒకవేళ మనం అంటే ఈ మిగతా ముగ్గురు నా వేవ్ లెంత్లో ట్రావెల్ చేస్తున్నారు. ఏ స్కిట్కి ఎలా చేయాలి, ఏంటి ఎలా చేయాలి అనేది అంతా రెగ్యులర్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక బాండ్ బిల్డ్ అయింది, ఒక ట్యూనింగ్ అయింది. ఇప్పుడు నేను సడన్గా వీళ్ళందరినీ తీసేసి ఇంకో కొత్త వాళ్ళని తీసుకున్నాను అనుకోండి, మళ్ళీ ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది నాకు వాళ్ళందరినీ ట్యూన్ చేసుకోవడానికి. సో ఇట్స్ అగైన్ ఏ ప్రాసెస్. మళ్ళీ వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి, ఆల్రెడీ ఉన్న ముగ్గురు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి. సో వాళ్ళు ఇంకో వేరే టీంకి వెళ్ళడం అంటే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమే కదా. సో ఈ మేము 3-4 ఉన్న వాళ్ళని కంటిన్యూ చేసుకుంటూ కొత్త వాళ్ళల్లో ఒకరినో ఇద్దరినో ఎప్పుడో ఒకసారి అలా మధ్యలో తీసుకొచ్చి చేస్తూ ఉంటాం తప్ప మెయిన్గా బిల్డ్ ఉన్నది టీమ్ కాబట్టి మళ్ళీ మార్చలేదు. ఎస్పెషల్లీ గడ్డం నవీన్ గారు అయితే మీ గురించి ఏమన్నా అడిగితే ఇంకా దేవుడు అని చెప్తూ ఉంటారు. అంటే ఆయన ప్రేమ అభిమానం అంతే. అంటే నవీన్ చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు ఇండస్ట్రీలో, నాకంటే ముందు నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో. సో ఎన్నో సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా తిరుగుతున్నాడు, ఎన్నో చేశాడు, ఎక్కడ బ్రేక్ రాలేదు. అట్లని చెప్పేసి నేను ఇచ్చాను బ్రేక్ అని నేను చెప్పట్లేదు. ఆయన అంత కష్టపడి వచ్చిన దానికి రిజల్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో నాకు ఒక ఆర్టిస్ట్ అవసరం ఉండింది ఆది వెళ్ళిపోయిన తర్వాత, ఆది టీమ్ లీడర్ అయిన తర్వాత. సో ఆ గ్యాప్ని ఫిల్ చేసే ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారన్నప్పుడు కరెక్ట్గా ఆ టైంలో నాకు నవీన్ దొరికాడు. సో నవీన్ అంత ఏజ్ కానీ అంత ఫిగర్ అంత ఫిజిక్ ఉన్నప్పుడు అంత పర్సన్ వచ్చేసి ఇన్నసెంట్గా యాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు జడ్జెస్ ఇద్దరు నాగబాబు గారు, రోజా గారు బాగా కనెక్ట్ అయ్యారు. అది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. అండ్ ఈజ్ వెరీ లాయల్, నవీన్ ఈజ్ వెరీ లాయల్ అండ్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్. మనం ఏదన్నా అన్నా కూడా, నేను ఏదైనా కోపంలో చిరాకులో ఏదో అరిచేసి స్కిట్ బాగా రాకపోతే అరిచేసినా కూడా సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒక 15-20 minutes తర్వాత వచ్చేసి అన్న ప్రాక్టీస్ చేద్దామా అన్న సెకండ్ స్కిట్ అంటాడు. సో ఆ డెడికేషన్, ఆ ప్యాషన్ ఉంది నవీన్కి, అందుకనే మాకు కంటిన్యూ అవుతుంది అన్నమాట. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.